సమస్యలో అబ్రహాము దేవుని యందు నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము జీవితంలో రెండవదిగా 12 వచనంలో కరువు సంభవించింది. కరువు వచ్చినా కూడా, ఆ దేశంలోకి వెళ్ళి కరువు వచ్చినా కూడా అబ్రహాము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంను ఎన్నడూ కూడా విడిచిపోలేదు. నిలకడగా ఉన్నాడు. నిందొచ్చినప్పుడు నిలకడగా ఉన్నాడు, కరువు వచ్చినప్పుడు నిలకడగా ఉన్నాడు. ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిందలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కరువు వస్తుంది. అయితే అబ్రహాము దేవుని యందు నిరీక్షణ కలిగి నిలకడగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాస జీవితంలో కూడా నిరీక్షణ కలిగి దేవుని కొరకు నిలకడగా నిలబడినప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మన జీవితాన్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.